సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని ఆర్థిక ఇబ్బందులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య. హుస్నాబాద్ రూరల్. ఈ యొక్క సర్పంచ్ గత 10 సంవత్సరాలలో అప్పులు చేసి వాడికి లంచం ఇచ్చి వీడికి లంచం ఇచ్చి ఏదో రోడ్లు, ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి పనులు చేయటం జరిగింది అప్పులు చేసి. గవర్నమెంట్ ఉంటుందిలే అని అనుకున్నాడు పాపం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందిలే, మనం అప్పు చేసి డెవలప్ చేద్దామని కాస్త పేరైనా వస్తుందనే ఉద్దేశంతో అప్పు తెచ్చి రోడ్లు వేయించాడు, డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. జనరల్గా ప్రభుత్వం మారితే పాత ప్రభుత్వంలో ఏం ఖర్చు పెట్టారో ఏంటో నాకేం తెలుసు. అసలు ఆ విధంగా వాళ్ళు వదిలిపెట్టి పోవటమే రాంగ్. అది ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు మొదలు పెడతారు. మొదలుపెట్టి అది ఓపెనింగ్ అంటారు, ఇది ఓపెనింగ్ అంటారు, మాకు ఓటేయండి అని చెప్పేసి ఈ విధంగా అప్పుల పాలు చేస్తారు ఈ సర్పంచుల్ని. గత 10 సంవత్సరాల పరిపాలకులు ఎంతోమంది సర్పంచులు స్ట్రైక్ చేశారు, రాలేదు. మా డబ్బు మాకు ఇవ్వండి అన్నారు, రాలేదు. అసలు వాళ్ళ ప్రభుత్వం లేకపోతే ఏ విధంగా వస్తుంది? పాపం ఆ సర్పంచులకు తెలియక ఈ నాయకులు ఓట్లు ముందు ఆ బోర్ వేపిస్తాడు, ఈ బోర్ వేపిస్తాడు, నేనే రాజు, నేనే కింగ్ అని అంటాడు. చివరికి ఆ ప్రభుత్వం పోయింది. ఈ ఆత్మహత్యలు మొదలైన సర్పంచుల్లో, ఈ అప్పులు చేసిన సర్పంచులకి ఇక జనరల్గా సర్పంచులు కొంతమంది ఉన్నవాళ్ళు అయితే నో ప్రాబ్లం, బీదవాడైతే ఆత్మహత్య గతి. కాబట్టి పాత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు కొత్త ప్రభుత్వం అంత స్పీడ్గా ఉండవు. ఎందుకు ఉండవంటే ఎవరని కాదు, అక్కడ వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏమేమో ఉంటాయి, అవి నెరవేర్చాలి. కాబట్టి వాటిని, ఆ పనులను పండబెడతారు. అది అసలు సంగతి. వీళ్ళు చేసిన వాగ్దానాలే వీళ్ళు తీర్చలేరు, ఇంకా వాళ్ళ పాత ఏం మొదలు పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో వాటిని టచ్ చేయరు, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. కాబట్టి ఇక ముందైనా సరే ఉన్నటువంటి సర్పంచులు అప్పులు చేయకుండా ఉన్నంతలోనే ముడుచుకోవాలనేదో శాస్త్రం ఉన్నది. గొంగలి ఉన్నంతలోనే ముడుచుకోవటం ఏదో ఉన్నది. ఆ శాస్త్రం ప్రకారంగా నడవటం మంచిదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆలోచించండి ఒక్కసారి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.